మా చెల్లి చేసినట్టు మీరు కూడా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇలాచీలో, లవంగాలో, బబుల్ గమ్స్ నోట్లో వేసుకొని చేయకండి. ఇన్హేల్, ఎక్సేల్ చేసేటప్పుడు చోకింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మ్యాటర్లోకి వస్తే ఆర్కే, నేను ఇచ్చిన డైటే ఫాలో అవుతా, బట్ వీక్లీ వన్స్ తాగాల్సి వస్తుంది ఆర్కే. బట్ ఎక్కువ ఏం తాగట్లేదు, చాలా తక్కువ తాగుతున్నా. బట్ అందులో కూడా మళ్ళీ నువ్వు ఇచ్చిన డైటే ఫాలో అవుతున్నా, స్టఫ్ కూడా ఎక్స్ట్రా ఏం తినట్లేదు. ఎంత తిన్నా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock లేస్తా ఆర్కే, అది మాత్రం పక్కా. మళ్ళీ వెంటనే జిమ్కి కూడా వచ్చేస్తా. ఇలాంటి రీజన్స్ పెట్టుకొని మనం ఎంత పర్ఫెక్ట్ డైట్ ఫాలో అయినా సరే మళ్ళీ వెనక్కి గుంజేస్తూ ఉంటుంది అనమాట. మన గోల్కి మనం రీచ్ అవ్వలేదు. ఎందుకు అంటే మనం ఆల్కహాల్ అనేది ఆ ఒకటే సిప్ తాగుతున్నాం కదా, ఒకటే పెగ్ తాగుతున్నాం కదా అని అనుకుంటాం. కానీ అది బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత చేసే పని మొత్తం మ్యాటరే వేరు. మన లివర్ ఏం చేస్తా అంటే మిగతా ఫుడ్స్ అన్నిటినీ పక్కన పడేసి ఫస్ట్ ఆల్కహాల్ని క్లీన్ చేసే పనిలో పడిపోతుంది. సో మనం తీసుకున్న ప్రోటీన్ అంతా కూడా వేస్ట్. ఓకే, రికవరీ అనేది జరగదు. మనం పడ్డ కష్టం అంతా జిమ్లో అది కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంత మనీ వేస్ట్ చేసేది ఎవర్రా బాబు అంటే ఫస్ట్ థింగ్ మనమే. దానికి ఫస్ట్ అర్హులు ఎవరంటే తాగేటోళ్ళమే. సో మీరు ఒకవేళ ఈ డైట్ ఫాలో అవుతున్నారు అనుకుంటే ఆల్కహాల్ని అవాయిడ్ చేయడమే మంచిది. తగ్గించడము, అప్పుడప్పుడు తాగడము ఇలాంటివి పెట్టుకుని కంటే కంప్లీట్గా అవాయిడ్ చేసుకుంటూ బెటర్. ఓకేనా, అది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మనకి స్లీప్ ఉండదు, కరెక్ట్గా హైడ్రేషన్ ఉండదు, హార్మోనల్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇన్ని చేసినా సరే కూడా మళ్ళీ అది 2 days 3 days వరకు కూడా మన బాడీలోనే ఉంటుంది. లివర్ దాని పనిలోనే ఉంటుంది. సో ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. నేను తగ్గిస్తున్నా ఆర్కే, కుదరట్లేదు ఆర్కే, అకేషనల్గా తాగుతున్నా ఆర్కే, కుదరదు బ్రదర్. మొత్తం కంప్లీట్గా అవాయిడ్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, ఉంటా మరి.